మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్షికంగా 15 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు చెల్లించే ఆదాయం పన్నును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పన్ను తగ్గింపు ఉపశమనం 2020 పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్రం 2 రకాల పన్నులను వసూలు చేస్తోంది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ విధానం, మరొకటి న్యూ ట్యాక్స్ విధానం. పాత పన్ను విధానంలో పలు మినహాయింపులను ఇచ్చారు. ఇక కొత్త పన్ను విధానంలో 3 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 నుంచి 20% వరకు పన్ను విధిస్తున్నారు. అంతకు మించిన ఆదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని అందించుకునే అవకాశం ఉంటోందని కేంద్రం భావిస్తోంది. రైట్. ఈ కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు ఎంతవరకు ఊరట తగ్గిపోతోంది సామాన్య ప్రజలకు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆర్థిక నిపుణులు పాపారావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. రైట్, అంటే వేతన జీవికి ఎలాంటి ఊరట దక్కే అవకాశం కనిపిస్తోందంటారు? అంటే మీరు చెప్పినట్లుగా పాత పన్ను విధానానికి కొత్త పన్ను విధానం ఏదైతే 2020లో వచ్చిందో దానికి కొంత తేడా ఉంది. 2020లో వచ్చిన కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు లేవు. ఏంటంటే గతంలో ఉన్న పన్ను విధానంలో, పాత పన్ను విధానంలో బీమా, పిఎఫ్, ఇన్సూరెన్స్, పిఎఫ్, హౌసింగ్ లోన్స్ ఉంటే దాని మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. అది కొత్త పన్ను విధానంలో తీసేశారు. చాలా మంది గతంలో ఎక్కువ మంది ఈ పద్ధతిలోనే పోయేవాళ్ళు. బీమా, పిఎఫ్ చేసుకొని పొదుపుల్లాగా భవిష్యత్తు కోసం దాని మీద మినహాయింపులు తీసుకునేవాళ్ళు. 2020 పన్ను విధానం నుంచి ఇది లేదు. సరే, ఇప్పుడు కొత్తగా అది పన్ను విధానం వస్తున్నప్పుడు దీనిలో ఇప్పుడు మార్పులు అయిపోతుంది. రేపు బడ్జెట్ లో రాబోతున్న మార్పుగా 2020 పన్ను విధానం కిందకి రావడానికి ఇష్టపడే వాళ్ళకి 15 లక్షల రూపాయల దాకా ట్యాక్స్ ని తగ్గించాలి, ట్యాక్స్ రేట్ తగ్గించాలనేది ఆలోచన ఉందనేది వింటున్నాం. 15 లక్షలు దాటిన తర్వాత మాత్రమే 30% ట్యాక్స్ పడుతుంది. కానీ పాత పన్ను విధానం అట్లాగే కొనసాగుద్దని, దానిలో 10 లక్షల లోపు అయితేనే మాత్రమే మినహాయింపు ఉంటుంది. 10 లక్షలు పైన దాటితే 30% పడుతుంది. కొత్త పన్ను విధానంలో అది 15 లక్షల పైన అయింది. కాబట్టి 5 లక్షల మార్జిన్ లో 10% రాయితీ పొందడానికి అవకాశం ఉన్నవాళ్ళు, 30 కాకుండా 20% ట్యాక్స్ వస్తే అవకాశం ఉన్నవాళ్ళు ఆప్ట్ చేస్తారనేది. సరే, బహుశా తగ్గచ్చు. ఎందుకంటే ఈ రోజు స్లాబ్, కొత్త పన్ను విధానం తాలూకు స్లాబ్ ని 15 లక్షలకి 20% గా మార్చవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు అర్బన్ క్రైసిస్ ఉంది దేశంలో. దీని నేపథ్యంలో ఉంది ఏంటంటే మధ్యతరగతి వర్గం అర్బన్ ఏరియాలో చాలా దెబ్బతింటుంది. ఇది జరుగుతున్న పరిణామం. ఇది కాంటార్ అనే సంస్థ కూడా ఇండియా క్రాస్ రోడ్స్ అనే రిపోర్ట్ ఇస్తా ఈ రోజు మధ్యతరగతి వర్గం దేశంలో ఉన్న అన్ని వర్గాలలో అతి చిన్న వర్గంగా మారింది. అంటే పేదవాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ అంటాం కదా, అట్లా మిడిల్ క్లాస్ అంటాం. మిడిల్ క్లాస్ అనేది మిగతా వర్గాల కంటే చిన్న వర్గంగా, అంటే తక్కువ జనాభా ఉన్న వర్గంగా మారింది. అంటే మిడిల్ క్లాస్ కుంచుకుపోతుందని కాంటార్స్ రిపోర్ట్ చెప్తుంది. పాపరావు గారు, అంటే పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూత్ లో కానీ వీళ్ళలో కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ వాళ్ళలో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే గతానికి భిన్నంగా, గతంలో ఏంటంటే ఉద్యోగస్తులుగా చేరిన వాళ్ళు భవిష్యత్తు కూడా, సుదూర భవిష్యత్తు కూడా ప్లాన్ చేసుకుని ఎక్కువ పొదుపు చేయాలి, భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత మనకి ఇది కావాలనేది ఉండేది. ఈ రోజు ఏంటంటే కొంత కన్స్యూమరిజం వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఖర్చులు పెట్టుకుంటాం ఎక్కువైంది కాబట్టి జీతాల్లో కూడా ఖర్చులు కూడా పెరిగినాయి. చదువులు, వైద్యం ఖర్చులు పెరిగినాయి. అలాగే కన్స్యూమరిజం వచ్చిన తర్వాత ఓవరాల్ గా ఏదో పొదుపు చేద్దాం భవిష్యత్తులో ఎప్పుడు అనేది కొంత తగ్గింది. కాబట్టి ఏంటంటే ప్రజలు ఈ రోజు కొత్త పన్ను విధానాన్ని ఆఫ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉండొచ్చు. 15 లక్షల పైకి పెంచడం స్లాబ్ ని. అది రెండోది ఏంటంటే మీకు ఓవరాల్ గా ప్రభుత్వాల తీరు కూడా ఎట్లా ఉందంటే ఈ రోజు ఈ మధ్యకాలంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా డైరెక్ట్ ట్యాక్స్ అంటాం, కార్పొరేట్ ట్యాక్స్ ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని కలిపి డైరెక్ట్ ట్యాక్సెస్ లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి 3,46,036 కోట్లు వస్తే అది కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 2,10,000 కోట్లే వచ్చింది. అంటే కార్పొరేట్ ట్యాక్సే తక్కువ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కంటే. అంటే మిడిల్ క్లాస్ మీద ట్యాక్సెస్ చాలా ఎక్కువ పడుతున్నాయి కార్పొరేట్ల కంటే కూడా. ఇది దురదృష్టకరమైన పరిణామం. 2019 ముందు ఇది కాదు పరిస్థితి. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేది 2019 ముందు.
కాబట్టి ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం పెరిగింది, కార్పొరేట్లకు రాయితీలు పెరిగినాయి. దీనివల్ల మధ్యతరగతి దెబ్బతింటుంది. కాబట్టి కొత్త ట్యాక్స్ విధానంలో ఏమన్నా మధ్యతరగతి ఊరట్లు దొరుకుతుందేమో చూడాలి. అంటే పాపరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్, దీనికి మధ్య తేడా ఏ రకంగా ఉంటుంది? సామాన్యులకు ఏది కొంత లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అది మనం చెప్పలేమండి. ఒక్కొక్క ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. అది ప్రిఫరెన్స్ అంటే ఇప్పటికిప్పుడు కన్స్యూమర్ ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే కన్స్యూమరిజం ఉంది కాబట్టి విద్యా వైద్యం ఖర్చులు పెరిగినాయి కాబట్టి దాని ఖర్చులు ఎక్కువ ఉండి పొదుపు మొత్తాలు తర్వాత చూసుకున్నాం, భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత సంగతి చూసుకున్నాం. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయని ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ కొత్త పన్ను విధానాన్ని ప్రిఫర్ చేయరు. పాత పన్ను విధానం ఏంటంటే జనరల్ గా సేవింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొత్త ఓల్డ్ జనరేషన్ తాలూకు మనస్తత్వంగానే నడుస్తుంది. ఎందుకంటే దానిలో బీమాలో ఇన్సూరెన్స్, అదే మన పిఎఫ్ లో ప్లస్ హౌసింగ్ లోన్ లో ఎగ్జామ్షన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ పొదుపు మొత్తాలి. పిఎఫ్ అనేది రిటైర్ అయిన తర్వాత తీసుకుంటాం దరిదాపుగా. అలాగే బీమా చేస్తే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత బీమా తాలూకు రిటర్న్ వస్తుంది, లైఫ్ ఇది. అందుకని ఏంటంటే ఇవన్నీ భవిష్యత్తు కోసం చేస్తాయి. భవిష్యత్తు కోసం ఆలోచించుకునే వాళ్ళు ఒకలాగా ఉంటారు. లేదు ఇప్పుడు కన్స్యూమర్ అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇతర అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇతర ఇది ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. కాబట్టి దట్ డిపెండ్స్ అపాన్ ది అవసరాలు, లేకపోతే థింకింగ్ ఆఫ్ ది ఉద్యోగి, అతను వాళ్ళ ఉద్యోగం వాళ్ళ అవసరాల మీద ఆధారపడుతుంది ఉద్యోగి తాలూకు. రైట్. అంటే పాపరావు గారు, పన్ను రేట్లు తగ్గిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా కొంత డబ్బు అదనంగా మిగులుద్ది కదా. ఇప్పుడు 15 lakhs రూపీస్ దాకా గనక 20% ట్యాక్సే ఉండి 30% స్లాబ్ ఆ పైకి గనక వెళ్తే గనక ఖచ్చితంగా కొంత డబ్బు మిడిల్ క్లాస్ దగ్గర మిగులుద్ది. ఇప్పుడు దెబ్బతిన్నటువంటి మధ్యతరగతి ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మధ్యతరగతి దెబ్బతింటుందో కొనుగోలు శక్తి తగ్గుతుంది, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది కదా. ధరలు పెరిగిన కొద్దీ కొనుగోలు శక్తి తగ్గుతుంది ప్రజలది. కాబట్టి దీనికి కొంత ఊరట లభిస్తుంది. మధ్యతరగతి చేతిలో కొంత డబ్బులు మిగిలితే గనక అది మధ్యతరగతి వర్గానికి కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. రైట్. ధన్యవాదాలు పాపరావు గారు.